Yeah, good evening, guys. Hello. Good evening, sir. Good evening. Yeah, good evening, ma. Very good evening. So, first problem చేస్తున్నారమ్మా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? No, sir. సో ఎవరో ఒక లైక్ అరుణ గారు అనుకుంటా ఐ థింక్ చాలా మార్నింగ్ నుంచి పోరాడుతున్నారు దివసంగా. సాధించారా మొత్తానికి? క్లారిఫై అయింది సార్. వెరీ గుడ్ మా, Yes, వెరీ sir. గుడ్ మా. అదే కావాల్సింది. నిదానంగా వీడియోని 1-2 సార్లు చూస్తే 100% వస్తుందండి. రాకపోవడం అంటూ ఉండదు. ముందు చెప్తున్నాను. I think నిదానంగా అది చూడాలి. అది వీడియో ఆప్షన్ కొంచెం మిస్టేక్ వస్తుంది 100% వస్తుంది. అందుకే కదా వీడియోని 1-2 సార్లు చూడండి అని చెప్పాను. ఓకే, వీడియో గురించి కాదు సార్. అక్కడ జిఎస్టికి నాట్ అప్లికబుల్ అని షో చేస్తుంది. ఎంటర్ ఇస్తే నేను అదే ఎంటర్ కదా అవ్వట్లేదు, చెప్పాను. అక్కడ సెలెక్ట్ చేసుకోవట్లేదు. ప్రాబ్లం అక్కడ తర్వాత స్పేస్ చెప్తే బార్ తర్వాత వచ్చేసి అదే కదా వాయిస్ రికార్డ్ పెట్టాను. నాట్ అప్లికబుల్ దగ్గర స్పేస్ ఇస్తే అప్లికబుల్ పెట్టుకోవాలి. వచ్చేసింది తర్వాత. తప్పు లేదు. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తెలుస్తేనే కదా ఎక్కడ ఎర్రర్స్ వస్తాయి. అదే కాక నేను వీడియోలో కూడా చెప్పాను మీకు. ఫస్ట్ వీడియోలో చెప్పానమ్మా, ఇక్కడ నాట్ అప్లికబుల్ ఉంటది. దాన్ని అప్లికబుల్ గా మార్చుకోవాలని కూడా వీడియో చెప్పాను. మీరు బాగా వింటే. ఓకే, చెప్పారు సార్. ఆ విషయం చెప్పారు అదే కానీ కదా. అది సెలెక్ట్ చేసుకోవట్లేదు. అది ఇబ్బంది అయింది నాకు. నాట్ అప్లికబుల్ దగ్గర కర్సర్ పెట్టి స్పేస్ ఇచ్చారంటే అప్లికబుల్ అని వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే జనం. ఓకే, సో తర్వాత వచ్చింది సార్. ఆ టైంలో రాలేదు. మంచిది, వెరీ గుడ్. సో నిన్నటి క్లాస్ లో మనం విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా అనేది తెలుసుకున్నాం. తర్వాత అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలా, అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా అనేది కూడా తెలుసుకున్నాం. ఈ రోజు అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తారు, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసుకుంటారు. పర్చేజ్ చేసేటప్పుడు మనకు డిస్కౌంట్ వస్తుంది, సేల్ చేసేటప్పుడు కూడా డిస్కౌంట్ వస్తుంది. పర్చేజ్ చేసేటప్పుడు డిస్కౌంట్ వచ్చిందంటే అది మనకి ఇన్కమ్ అవుతుంది. సేల్స్ చేసేటప్పుడు మనకి ఇన్కమ్ వచ్చిందని, సేల్స్ చేసేటప్పుడు డిస్కౌంట్ వస్తే అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. ఈ సెటప్ ఎలా చేయాలి, ఇంకా మీకు కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, అమౌంట్ పోస్టింగ్, లైక్ ట్యాక్స్ ఇవ్వడం, ఇవన్నీ మీకు తెలుసు. ఓకే, ఎక్కడ ఏ ఆప్షన్స్ వస్తాయో వాటిని మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్. ఓకే, నిన్న కంపెనీనే తీసుకుంటానండి. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. చిన్న డౌట్ సార్. చెప్పండి మా. February 14th. చెప్పండి. లెడ్జర్ లో మిస్టేక్ చేస్తే వాల్యూలో డిఫరెన్స్ వస్తుందా సార్? ఓచర్ లో మిస్టేక్ చేస్తే వాల్యూలో డిఫరెన్స్ వస్తుంది సార్? అవన్నీ మీరు గమనించాలి ఎక్కడ ఏమొస్తుంది అనేది. ఓకే, మీరు చేసేటప్పుడు ఒక ప్రాబ్లం లెడ్జర్ లో మిస్టేక్ కరెక్ట్ గానే. సో మీకు ఏవి మిస్టేక్స్ పైన ఎఫెక్ట్ అయ్యేది బ్యాలెన్స్ షీట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, బ్యాలెన్స్ షీట్ లో మ్యాచ్ అవ్వాలన్నీ. బ్యాలెన్స్ షీట్ లో మ్యాచ్ అవ్వలేదు ఉంటే అన్ని పోతాయి. ఓకే, అప్పుడు మీకు కరెక్ట్ గా చూపిస్తే వచ్చినట్టే. కానీ ఫైనల్ గా రిపోర్ట్స్ మనం చూసేది బ్యాలెన్స్ షీట్ కదా, వాటిని మనం చెక్ చేస్తాం. అక్కడ మిస్టేక్స్ వస్తాయి, అక్కడ మ్యాచ్ అవ్వవు. ఓకే, నిన్న కంపెనీ క్రియేట్ చేశాను కదా, అదే ఓపెన్ చేస్తున్నానండి. యా, ఓచర్ లోకి వెళ్తున్నా, డైరెక్ట్ గా పర్చేజ్ లోకి వెళ్తున్నా. ఇక్కడ చూడండి మా, పర్చేజ్ ఫ్రమ్ క్రిస్ జనరల్ స్టోర్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది, డిస్కౌంట్ రిసీవ్డ్ ఐజిఎస్టి. సేల్స్ వైజాగ్ సేల్ చేసాం, డిస్కౌంట్ అలౌడ్. ఓకే, చూడండి, క్రిస్ జనరల్ స్టోర్, ఆల్ టు సి. తండ్రి క్రెడిటర్స్. ఇక్కడ స్టేట్ ఏం తీసుకోవాలమ్మా, స్టేట్ ఏం తీసుకోవాలి ఇక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్ సార్. జమ్మూ అండ్ కాశ్మీర్. జిఎస్టీ నెంబర్ 301. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్. ఇక్కడ పర్చేజ్ తీసుకోవాలా, పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలమ్మా, ఏది తీసుకోవాలి?
ఏం IGST. తీసుకోవాలండి? వెరీ గుడ్. పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలి. మీరు అక్కడ ఉన్న ఐటమ్స్ మీరు క్రియేట్ చేసుకోండి. ఓకే, 5%, 12, 5%. నేను ఇక్కడ ఉన్న ఐటమ్స్ తీసుకుంటాను. క్వాంటిటీ 50, 440, 100, 125, కంప్లైంట్ 120, 400, హార్లిక్స్ 50, 350. 1 lakh సేల్ 1 lakh పర్చేజ్ చేసామండి. ఆ 1 lakh మీద డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? క్యాష్ డిస్కౌంట్ -4,200 ఇచ్చాడు. 4,000. ఈ అమౌంట్ కింద మనం తీసుకోవాలి. ఈ అమౌంట్ పైన ఉంటే ఐటమ్ స్పేస్, అమౌంట్ కిందకి వస్తుంది లెడ్జర్ స్పేస్. డిస్కౌంట్ రిసీవ్డ్, ఆల్ టు సి. ఇండైరెక్ట్ పర్సెంటేజ్ ఇచ్చారు అనుకోండి, ఇక్కడ ఇవ్వాలి. అమౌంట్ ఇస్తే లాస్ట్ లో ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ -5% అనుకోండి. -5% అంటే ఇలా తీసుకుంటుంది. -10%. మైనస్ మ్యాండేటరీ మా పర్చేజ్ లో అయినా సేల్స్ లో అయినా మైనస్ మ్యాండేటరీగా వస్తుంది. ఓకే, ఎంత ఇచ్చారు ఇక్కడ? -4,200. 200. 1 lakh లో 4,200 వెళ్ళిపోతే కింద ఎంత ఉందండి? 95,800 ఉంది. ఇప్పుడు ట్యాక్స్ పడేది ఈ 95,800 మీద పడుతుందా, 1 lakh మీద ట్యాక్స్ పడుతుందా? చెప్పండి, ఏ దాని మీద ట్యాక్స్ పడింది అది? 98,000 మీద పడుతుంది సార్. 98,000 98,000 మీద సార్. 98,000 ఏదైతే ఉందో, 95,000 ఏదైతే ఉందో దాని మీద ట్యాక్స్ పడుతుంది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ సేల్స్, ఆల్ టు సి. పర్సనల్ ఇక్కడ దినేష్ ఏజెన్సీ, ఆల్ టు సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. తండ్రి డెక్టార్స్. వైజాగ్ అంటమ్మా, వైజాగ్ అంటే ఏది తీసుకోవాలి? స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. జిఎస్టీ నెంబర్. రేపు మీరు రియల్ టైం 37. ఇంతే స్పీడ్ గా చేయాలి, ఇంతే స్పీడ్ గా వర్క్ చేయాలి మేడం. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. సేల్సా, సేల్స్ ఐజిఎస్టీ ఏది తీసుకోవాలి? సేల్స్. సేల్స్ తీసుకోవాలి. వెరీ గుడ్. 50, 175, 20, 500, 30, 550, 35,250 రూపీస్ సేల్ చేసాం. దానికి ఆల్ టు సి డిస్కౌంట్ అలౌడ్. మనము డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి మనకు అది ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే, పర్చేజ్ లో డిస్కౌంట్ ఇస్తే మనకి ఇన్కమ్, సేల్స్ లో డిస్కౌంట్ ఇస్తే మనకి నష్టం. -4% లేదంటే -5%. ఇలా పర్సెంటేజ్ ఇస్తే అక్కడ తీసుకోవాలి. అమౌంట్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? -5,000. 5,000. ఇక్కడ 30,000 వచ్చింది. దాని అండర్లో ట్యాక్స్ ఇవ్వాలి. 35,000లో 5,000 తీసేశారు, దానికి మళ్ళీ 6,000 యాడ్ అయింది. చూసారా? ఇలా దీన్నే డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటారు. ఓకే, సేవ్. ఇది థర్డ్ ప్రాబ్లం లో ఉన్న స్పెషాలిటీ. ఇంకా మిగతా మీకు అన్ని తెలుసు, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. ఏమైనా డౌట్ ఉన్నాయో చూడండి. 3rd, 4th, 5th, 6th, 7th, 12th వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి, 12th వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవన్నీ మీరు ఆల్రెడీ లాస్ట్ ప్రాబ్లమ్స్ చేసింటే కొత్తగా ఏముండవు. నో సార్. నెక్స్ట్ సార్ 4th వన్ చెప్పమా. పర్చేస్ ఐజిఎస్టీకి పర్చేస్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సార్ వాల్యూలో? నేను చూపించాను కదా ప్రాబ్లం లాస్ట్ లో, డిఫరెన్స్ ఏంటి అని. క్లాస్ వినండి ఒకసారి, 1-2 సార్లు క్లాస్ వినండి నిదానంగా. ఎందుకు అలా తీసుకోవాలంటే, ఓకే. మనకు పర్చేజ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వెళ్ళిన తర్వాత మీ ఓనర్ అడుగుతాడు, బాబు విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ వాల్యూ ఎంత? 5 లక్షలు. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ వాల్యూ ఎంత? 10 లక్షలు. సపరేట్ గా డివైడ్ అయి కనబడుతుంది. అదే ఒకటే పర్చేజ్ తీసుకున్నాం అనుకో, 15 లక్షలని ఒకే పర్చేజ్ లో కనబడుతుంది. దాంట్లో విత్ ఇన్ ద పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత అనేది తెలియదు. అదే సపరేట్ తీసుకుంటే తెలుస్తుంది. ఓకే, ఓకే సార్. ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ సార్. పర్చేజ్ ఫ్రమ్ శ్రీజ ఏజెన్సీ, విజయవాడ.
0% ఐటమ్స్, వీటిని ఎగ్జామ్టెడ్ ఐటమ్స్ అంటాం. వీటికి ట్యాక్స్ ఉండదు. ఎలా తీసుకోవాలి? దీనికి కూడా సపరేట్ గా పర్చేజ్ ఎగ్జామ్ట్ అని ఒక జిఎల్ని చేసుకోవాలి. పర్చేజ్ వెళ్ళండి, ఆల్ట్ సి, పర్సన్ ఇక్కడ శ్రీజ ఏజెన్సీ, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, సండ్రీ క్రెడిటర్స్. ఇది విజయవాడ అంటమ్మా, విత్ ఇన్ స్టేటే కదా, 37. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఇప్పుడు పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలా? ఏది తీసుకోవాలి? పర్చేస్. పర్చేస్. రెండు కాదు, సపరేట్ లెడ్జర్ చేసుకో. ఆల్ట్ సి, పర్చేజ్ ఎగ్జామ్ట్. ఎందుకు తీసుకోవాలి ఇట్లా? ప్రాఫిట్ అండ్ లాస్ లో విత్ ఇన్ ద స్టేట్ లో 0% వాల్యూ ఎంత అంటే సపరేట్ గా చూపించాలి. ఆల్ట్ సి, కోకోనట్, ఆల్ట్ సి, ఎగ్జామ్టెడ్ గూడ్స్, నెంబర్స్. వీటికి ట్యాక్స్ ఉండదండి. హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు తీసుకోండి, వీటికి ట్యాక్స్ ఉండదు. ఎగ్జామ్ట్ అని తీసుకోండి అంతే, ట్యాక్స్ ఏమి అడగదు. ఆల్ట్ సి, ఎక్స్, ఎక్స్ వచ్చేసి బాక్స్. హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు తీసుకోండి, ఎగ్జామ్ 160. ఆల్ట్ సి, కార్డ్ ప్యాకెట్స్, ట్యాక్స్ చేయలేదు. ఆన్ ద స్పాట్ అంతే, కొత్తగా ఏం క్రియేట్ చేయలేదంటే ఆన్ ద స్పాట్ చేసుకోవడమే. ఆల్ట్ సి అన్నిటికీ అంతే. 170 packets, 20 rupees. రా సాల్ట్. అంతే, ట్యాక్స్ ఏమి ఉండదమ్మా, డైరెక్ట్ గా సేవ్ చేయాలి. సేల్స్, ఆల్ట్ సి, జానకి రీటైల్ షాప్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్, 100 ఎప్రాస్, కృష్ణా డిస్ట్రిక్ట్. ఆల్ట్ సి, సేల్స్ ఎగ్జామ్ట్, స్టార్టింగ్ లో తెలియనంత వరకే స్లోగా వెళ్ళాలి. ఆఫ్టర్ ప్రాసెస్ అంతా తెలిసినప్పుడు మీరు కూడా రియల్ టైంలో ఇంతే స్పీడ్గా వర్క్ చేయాలి. అప్పుడే మీకు హైక్స్ ఉంటాయి రియల్ టైంలో. సో ఈ రోజు కూడా ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది హైదరాబాద్లోనే. ఓకే, నెంబర్ ఇచ్చాను, ఇంటర్వ్యూకి వెళ్ళింది, సెలెక్ట్ అయింది, 15,000 శాలరీ. నిన్న ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది, లాస్ట్ 2 days బ్యాక్ ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది. ఓకే, సబ్జెక్ట్ నేర్చుకుంటే అసిస్టెన్సీ అండ్ రెఫరెన్సెస్ నేను ఇస్తాను. 100% మీరు మార్కెట్లో జాబ్స్ తెచ్చుకోవచ్చు. హైదరాబాద్లోనే చాలా జాబ్స్ ఉన్నాయి. ఓకే, సిఏ ఆఫీసులలో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, డిఫరెన్స్ మీకు కనబడుతుంది. చూడండి, విత్ ఇన్ ద స్టేట్ లో ట్యాక్సబుల్ వాల్యూ ఎంత? 2,56,000. విత్ ఇన్ ద స్టేట్ లో 0% వాల్యూ ఎంత? సో విత్ ఇన్ ద స్టేట్ లో కాకుండా అదర్ స్టేట్ నుంచి ఎంత పర్చేజ్ చేశారు? 1 lakh. విత్ ఇన్ ద స్టేట్ లో ట్యాక్సబుల్ గూడ్స్ వాల్యూస్ ఎంత? 1,88,000. విత్ ఇన్ ద స్టేట్ లో ఎగ్జామ్ట్ గుడ్స్ వాల్యూ ఎంత? ఇలా సపరేట్ గా రావడానికి మనం క్రియేట్ చేసుకున్న సపరేట్ లెడ్జర్స్ అన్ని కలిసి ఒక దాంట్లో వచ్చాయి అనుకో తెలియదు, అందుకు ఇలా చేసుకుంటాం. ఓకే, రిమైనింగ్ మీకు తెలుసండి, కొత్తగా ఏముందో. సార్ స్టేషనరీ చెప్పమ్మా. పర్చేస్ ఫర్ క్యాష్ అది పేమెంట్ లోనే కదా సార్? అవును, పేమెంట్.
5th ప్రాబ్లం చూడండి. కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ బాలు కంప్యూటర్స్ నుంచి మీరు పర్చేజ్ చేశారు. బాగుంది. ప్రింటర్స్ 3 ఐటమ్స్, స్కానర్స్ 3 ఐటమ్స్. సో తర్వాత కమాల్కు సేల్ చేశారు. ఒక 4 ఐటమ్స్ బాగుంది. మీరు పర్చేజ్ చేసేటప్పుడు కొన్ని వస్తువులు డ్యామేజ్ అయినాయి. అప్పుడు మీరు పర్చేజ్ రిటర్న్ చేస్తారు. సర్వీస్లో అయితే F7, ఇన్వెంటరీ అయితే డెబిట్ నోట్. సేల్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ అయినాయి. కస్టమర్ సేల్స్ రిటర్న్ చేశాడు అంటే క్రెడిట్ నోట్. ఇప్పుడు అవి ఎక్కడ తీసుకోవాలా? ఇక్కడ తీసుకోవాలా. ఇక్కడ మీరు పర్చేజ్ చేసేటప్పుడు ఇక్కడ ఏమి రేట్ అయితే ఇచ్చి ఉంటారో పర్చేజ్ రిటర్న్ చేసేటప్పుడు అంటే డెబిట్ నోట్లో ఎంటర్ చేసేటప్పుడు జస్ట్ మీరు క్వాంటిటీ ఇస్తే చాలు, రేట్ ఆటోమేటిక్గా నువ్వు పర్చేజ్ చేసిన రేటే పడిపోతుంది. సేల్ చేశారు ఒక సమ్ రేటుకి, నువ్వు క్రెడిట్ నోట్లో ఎంటర్ పాస్ చేసేటప్పుడు క్వాంటిటీ తీసుకుంటే రేట్ ఆటోమేటిక్గా పడిపోతుంది ఎంత అనేసి. నువ్వు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ పర్చేజ్ చేసినా సేల్ చేసినా ట్యాక్స్ అయితే మ్యాండేటరీ ఇవ్వాలి. ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మీకే. ఓకే, ఇక్కడ చూడండి. పర్చేజ్ రిటర్న్స్ ఆఫ్ ఐటమ్స్ టు బాలు కంప్యూటర్స్. ఓకే, ఆల్రెడీ మీరు పర్చేజ్ సేల్స్ ఎలా చేయాలో తెలుసు. ఇప్పుడు నేను రిటర్న్స్ ఎలా వెళ్ళాలో చూపిస్తాను. ఓచర్స్ లోకి వెళ్తున్నా. అదర్ ఓచర్స్, డెబిట్ నోట్. ఓకే, మీరు అక్కడ ఉండే పర్సన్ తీసుకోండి, బాలు అని. నేను ఇక్కడ ఉండే పర్సన్ తీసుకుంటాను. ఎవరున్నారు ఇక్కడ? క్రిస్ జనరల్ స్టోర్ కాకుండా అర్జున్ తీసుకుంటాం. మీరు అక్కడ ఉండే పర్సన్ తీసుకోండి, పర్చేజ్. ఇప్పుడు చూడండి మా, నేను ఇక్కడ ఉండే ఐటమ్ తీసుకున్నా. రేట్ ఎంత? 70. క్వాంటిటీ అన్ని 70. చూడండి, నేను రేట్ ఇచ్చాను, ఏమన్నా ఇవ్వలేదు. ఆటోమేటిక్గా అదే ఎందుకు తీసుకుంది? నువ్వు పర్చేజ్ చేసింటావు కదా, అదే రేటు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఐటమ్ కూడా తీసుకుంటాం. పూర్ణబిట్ట ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 50. చూడండి, అదే తీసుకుంది. నువ్వు పర్చేజ్ చేసింటావు కదా, ఆ రేటు తీసుకుంటుంది. ట్యాక్స్ ఇవ్వాలి మనం. ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం నీకే. సో పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్ తీసుకోవాలి, బట్ ట్యాక్స్ కూడా తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్. అదర్ లోకి వెళ్ళి క్రెడిట్ నోట్ తీసుకోవాలి. జానకి రీటైల్ షాప్ తీసుకుంటాను. మీరు అక్కడ ఉండే కమాల్ తీసుకోండి, నేను జానకి తీసుకుంటున్నా. సేల్స్ చూడండి, కమాల్ కంప్యూటర్స్ రిటర్న్స్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. హార్లిక్స్ 20. చూడండి, రేట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. గుమా 5. సాల్ట్ 25. చూసారా? ఇది క్రెడిట్ నోట్. పర్చేజ్ రిటర్న్ కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్ తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే మీరు ఆల్రెడీ పర్చేజ్ చేసింటారు కదా బాలు దగ్గర నుంచి, తర్వాత సేల్ చేస్తుంటారు కదా కమాల్కి. ఓకే, ఆటోమేటిక్గా తీసుకుంటారు. సేవ్ చేయండి. ఇలా అమ్మా 5th ప్రాబ్లంలో డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ వస్తుంది. మరి రిమైనింగ్ మీకు తెలుసు, కొత్తగా ఏం వచ్చేది ఉండదు. చూడండి, ఏమైనా డౌట్ ఉన్నాయేమో? ఇక్కడ ట్యాక్స్ ఇవ్వలేదని ఇవ్వకుండా ఉండేరు. ట్యాక్స్ ఇవ్వాలి అండర్లో, పర్చేజ్ రిటర్న్ కి డెబిట్ నోట్కి. 5th ప్రాబ్లంలో 6th ప్రాబ్లంలో డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ ఒకటి మాత్రం వస్తుంది. టోటల్ వాల్యూ మీద తీసుకునేది వేరు, ఆన్ ద స్పాట్ ఐటమ్ మీద తీసుకునేది వేరు. పర్చేస్ ఆర్డర్సీ, గుడ్ బై ఏఎన్సీ, ఈస్ట్ గోదావరి. కంట్రోల్ ఏ పర్చేస్. మీరు అక్కడ ఉండే ఐటమ్స్ తీసుకోండి. 100, రేట్ ఎంత? 60. చూడండి, క్వాంటిటీ రేట్ పక్కన డిస్కౌంట్ రావాలి. డిస్కౌంట్ రావాలంటే F11కి వెళ్ళాలి. F11లో యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. అప్పుడు పక్కన డిస్కౌంట్ పర్సెంట్ వస్తుంది. డిస్కౌంట్ కాలం 2%. చూసారా, 120 రూపీస్ కట్ అయింది ఆన్ ద స్పాట్. ఉన్న వాటికే తీసుకోండి, లేని వాటికి వస్తుంది.
ఈ విధంగా ట్రాక్స్ తీసుకోవాలి. ఇలా ఇచ్చుకోవాలి. తర్వాత సేల్స్ చూడండి, ఇక్కడ అన్రిజిస్టర్డ్ కన్సూమర్ రోజా ఏజెన్సీ, వాళ్ళకి జిఎస్టీ నెంబర్ లేదు అంటే అన్రిజిస్టర్డ్ తీసుకోవాలి. రెగ్యులర్ కదండి, అన్రిజిస్టర్డ్ కన్సూమర్ ఏదైనా ఒకటే, అన్రిజిస్టర్డ్ కన్సూమర్. సేల్స్ 70 140 95 50 160 ఇలా తీసుకోవాలి. దీన్నే ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. ఆన్ ద స్పాట్ పడుతుంది. నెక్స్ట్ 7th ప్రాబ్లం అంటూ ఏముండదమ్మా, ఇక్కడ స్టాక్ గ్రూప్స్, స్టాక్ కేటగిరీస్, ఐటమ్స్, యూనిట్స్ వస్తాయి. ఓకే, ఆల్రెడీ మీరు వితౌట్ జిఎస్టీ ప్రాబ్లం చేశారు ఒకటి స్టార్టింగ్ లో. ఓకే, ఎస్ సార్. అది చూసుకోవాలి అంతే. దీంట్లో కొత్తగా వచ్చేది ఏమి ఉండదు, అన్ని మిక్స్ అయి ఉంటాయి. ఇది ఒకటి కాంట్రాలో పోస్ట్ చేసుకోవాలి. పెయిడ్ టు పెట్టి కాస్, ఇవి 3 డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. ఇది ఒకటి F4 కాంట్రాలో పోస్ట్ చేయాలి. జస్ట్ క్యాష్ టు పెట్టి క్యాష్ 2500. ఇలా రిమైనింగ్ అంతే 3 డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. ఇది 7th వన్. లాస్ట్ ఫైనల్ గా సెస్ అడిషనల్ సెస్. ఓకే, ఎవరైతే లగ్జరీ గుడ్స్ వాడతారో ఆ లగ్జరీ గుడ్స్ వాడే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ సెస్ అడిషనల్ సెస్ ఎక్స్ట్రాగా వేస్తుంది. పర్చేస్ ఫ్రమ్ దినేష్ షోరూమ్ కేరళ. కంట్రోల్ సి, కంట్రోల్ బి, సన్రీ క్రియేటర్స్ కేరళ. ఇప్పుడు ఏం తీసుకోవాలా, పర్చేజ్ ఎగ్జామ్టా, పర్చేజ్ ఐజీఎస్టీ ఏది తీసుకోవాలి? ఏం తీసుకోవాలమ్మా? పర్చేజ్ ఐజీఎస్టీ. వెరీ గుడ్. ఆల్ట్ సి, గ్లామర్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. బైక్స్, నెంబర్స్, చూడండి సెస్ వాల్యుయేషన్ టైప్. ఇది ఆప్షన్ బయట ఉండదు, మీరు F12కి వెళ్ళి ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. యూ ప్రొవైడ్ సెస్ రేట్ డీటెయిల్స్. ఇది యాక్చువల్గా నో పెడుతున్నా, నో పెడితే వెళ్ళిపోయింది చూడండి, లేదు ఉందా ఇక్కడ? అదే ఎస్ పెడితే బయటకు వస్తుంది. ఇక్కడే ప్రతి ఐటెంకి నువ్వు సెస్ ఇవ్వాలా. మనం తీసుకునేది వాల్యూ మీద అమ్మా, క్వాంటిటీ మీద కాదు, వాల్యూ మీద తీసుకుంటాం 5%. అది వాళ్ళ చాయిస్, ఇన్వాయిస్ బట్టి ఉంటుంది. టీవీఎస్ రైడర్.
ఓకే 40 lakhs. దాని తర్వాత డిస్కౌంట్ -50,000. సో తర్వాత ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఆల్ టు సి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దాని తర్వాత సెస్ ఆల్ టు సి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సెస్ based on value. All to see. Personal cess, duties and taxes, others 4%. దాని తర్వాత ఐజిఎస్టి. ఇలా తీసుకోవాలండి. ఎవరైతే లగ్జరీ గుడ్స్ వాడతారో ఇది పడుతుంది ఈ విధంగా. ఒకవేళ పర్సంటేజ్ ఇవ్వలేదు సెస్, డైరెక్ట్ గా అమౌంట్ ఇచ్చాడు, అమౌంట్ ప్లేస్ లో ఇవ్వండి. 4% పర్సంటేజ్ కాకుండా అమౌంట్ ప్లేస్ లో ఇచ్చండి లాస్ట్ లో. సేల్ చేసాం నవీన్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు. ఎక్స్ట్రీమ్ 1,20,000. గ్లామర్ ఇలా ఎంటర్ చేయాలి. ఓకే, ఇంకా మీరు చూడండి అన్ని తెలిసినట్టువే. ఎండి రెమ్యునరేషన్, ఓనర్స్ శాలరీస్ తీసుకోరమా, రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమా హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్ పేమెంట్ తీసుకోవాలి. ఇలా అండి. ఈ విధంగా మనము జిఎస్టికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎలా వస్తాయి అనేది దాన్ని బట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇది సార్ పేమెంట్ మేడ్ బై పెట్టి క్యాష్. అంతే, అన్ని డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి. కన్వెయన్స్ డెబిట్, పోస్టేజ్ డెబిట్, స్టాక్ వెల్ఫేర్ డెబిట్, స్టేషనరీ డెబిట్. సో పెట్టి క్యాష్ క్రెడిట్. క్యాష్ నుంచి వాడకుండా పెట్టి క్యాష్ లో నుంచి ఆ అమౌంట్ పే చేస్తారు. ఓకే సార్. అన్ని తెలిసినట్టు ఉంటాయమ్మా. జస్ట్ ఏవైతే మధ్యలో యాడ్ అవుతాయో అవి మాత్రం కొత్తవి. రిమైనింగ్ అన్ని మీకు తెలిసినట్టే ఉంటాయి. ఆల్రెడీ జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని చేశారు కదా, అవే రిపీట్ అవుతూ వస్తాయి. కొత్తగా అంటే ఏముండవు. ఇది సెస్, అడిషనల్ సెస్, ట్రేడ్ డిస్కౌంట్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అవి తప్ప అన్ని మీకు తెలిసినట్టువే. కొత్త ఎంట్రీస్ ఏమి ఉండవు. రియల్ టైమ్ లో కూడా సేమ్ ఇదే ఉంటాయి. ఏముండవు. క్లియర్ గైస్? ఎనీ డౌట్? సార్. ఈ రోజుతో ఫస్ట్ మీటర్ అయిపోయిందమ్మా. సెకండ్ మీటర్ నేను మెయిల్ యాక్సెస్ ఇస్తాను టుడే. అండ్ లైక్ రెడ్డి శేఖర్ అండ్ అరుణ గారు మెయిల్ వచ్చిందండి, చెక్ చేసుకున్నారా? సో ఈ రోజుతో మనకి జిఎస్టీ అయిపోయింది కదా, ఇంకా మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ స్టార్ట్ చేయండి. ఓకే, సబ్జెక్ట్ ఈ కంటెంట్ ఉంటుంది. ఈ కంటెంట్ మొత్తం ఫస్ట్ జిఎస్టీలో 27 పార్ట్స్ ఉంటాయి. అవన్నీ నెక్స్ట్ కొట్టేశారంటే లాస్ట్ లో మీకు మార్క్ టెస్ట్లు వస్తాయి. అవి మీరు ఒకసారి రాస్తే క్లారిటీ వస్తుంది. ఓకే, మా రిమైనింగ్ వాళ్ళకి ఎవరికైనా కావాలనుకుంటే ఇంకా ఈ రోజు టైం ఇస్తున్నారు, రేపు టైం ఇస్తున్నారు. ఎవరికైనా కావాలనుకుంటే టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే, డన్ గైస్, బాయ్. సో టుమారో తీసుకుందామా క్లాస్ వద్దా?